అధ్యాయం 24వ వచనం నుంచి 44వ వచనం వరకు. సువార్త 27 చదువు. 27వ అధ్యాయం 24వ వచనం నుంచి 50వ వచనం. పిలాతు అందరి ఎత్తుకోవచ్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాడి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండగా కలిగి, అప్పుడు అతడు వాడు పోలినట్టు బరబ్బను వాడికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనను ఎర్రని అంగీ తొలగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెండు ఆయన చేతిలో నుంచి ఆయన యూదులు రాజా నీకు శుభమని ఆయన్ను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెండును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టింది. ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయింది. వారు వెలుచుండగా కురేనీయుడైన సియోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసింది. వారు కపాలాస్త స్థలములను అర్థమిచ్చు గొల్గొతా అనబడు చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగినిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయారు. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలేయుండిరి. ఇతడ యూదులు రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గంలో వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన వాడి ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచును, నేను దేవుని కుమారుడనని చెప్పెను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పింది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట చీకటమయమైను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తకామి అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడు అనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజిని తీసుకుని చిరకాలో ఇంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చును. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూతుమనేది. యేసు మరలా బిగ్గర కేక వేసి ప్రాణమును విడిచిను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం నుంచి 50వ వచనం వరకు ప్రభా మేము చదువుకున్న లేఖనాలను ప్రభా మేము గ్రహించి ప్రభా ఆ వాక్యమును ప్రభా ఆ హృదయమును విత్తుకొని నీరు కట్టి ఫలించి ప్రభా
మీరు మా కోసం ప్రభా ప్రాణం పెట్టిన దేవుడు అని ప్రభా మేము గుర్తెరిగి ప్రభా మేము ముందుకెళ్ళటకు మీరు ఏ విషయమైనా వివరించటకు ప్రభా మీరు ప్రభా ఇప్పుడు రంగం మీదకి దిగి వస్తున్నారు నైనా మమ్మల్ని మరుగున పెట్టి మీరే నాకును ప్రభా కూడుకున్న వారినితో మాట్లాడగలుగుతారని కోరుకుంటూ సమస్తమైన మీ చేతులు అప్పగించుకుంటూ మేము తగ్గించుకుంటూ అంతా మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ఒంటరి పోరాటమే చేశాడు. ఒంటరిగానే చనిపోయాడు. ఏది శరీరాన్ని విడిచి 3వ రోజు ఒంటరిగా లేచాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఒంటరిగా భూమి మీదకు రావటం, ఒంటరిగా భూమి మీద సంచరించటం, ఒంటరిగా శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటం, ఒంటరిగా లేవనెత్తబడటం సరే, కానీ ఒంటరిగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకోవట్ల. మధ్య ఆకాశంలో మీకోసము ఒక అద్భుతమైన పట్టణాన్ని కడుతున్నాను. ఆ పట్టణంలో మీకు ప్రేమ విందు ఉంది, పెండ్లి విందు ఉంది. మీ అందరిని నేను రక్షించి తీసుకువెళ్తాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అవునా? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడంటే ఇది ఇప్పుడున్న పరిస్థితి మీరు గమనించండి. ప్రపంచంలో ఎంతటి వారు ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ భర్త భార్యని ప్రేమించేది, రక్షించేది ఎంతవరకు ఉంటుంది? ఒక సీఎంఓ, పిఎంఓ, లేకపోతే ఒక అధికారో, లేకపోతే ఎవరైనా ఒక నాయకుడో, ఒక పెద్ద మనిషో, లేకపోతే తల్లిదండ్రులో ఒక బంధమో, ఒక మిత్రత్వమో, అది ఎంతవరకు ఉంటుంది? అర్థమవుతుందా? ఎంత దూరమైనా భర్తే తన్ను రక్షించడానికి ముందుకు వస్తాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకనంటే ఆదికాండంలో దేవుడు ఆ విధమైనటువంటి వాగ్దానం చేసినాడు. తల్లిని విడిచిన, తండ్రిని విడిచిన, కానీ భార్యను హత్తుకున్నాడు. అర్థమైందా? భార్య భర్త ఏకమై ఉన్నాడు. ఈ మాట హత్తుకుని ఉండు అనే మాటకు ముందే ఏం జరిగింది? ఆదాము పక్కటెముక నుంచి అవని తీసాడు. ఆదాము ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఏముంది? ఆదాము శరీరం. ఈ శరీరం దేనిలో హత్తుకుని ఉంది? మట్టిలో నుంచి తీయబడింది. దేవుని స్తోత్రాలు. అలాగే ఈ మట్టి ఎక్కడి నుంచి కలిగింది? పలకబడితే భూమి, ఆ భూమి ఆకాశం సృజించబడి. దేవుని స్తోత్రాలు. అలాగే అర్థమవుతుందా? అంటే పలకబడినది వాక్యం. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. ఇక్కడ ఎక్కడెక్కడ అటాచ్మెంట్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూసారా? ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు అన్నారు, తల్లిదండ్రులే గొప్పవాళ్ళు, తల్లిదండ్రులనే మనం ప్రేమించాలి, గౌరవించాలి అనేది ఒక ధర్మం చెబుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి పెద్దలు ఏదైనా చెప్పేటువంటి విషయమే. మీరు ఇక్కడ ఆగుతున్నారు, వాక్యం అక్కడ ఆగుతున్నా. సర్వ సృష్టి రహస్యం ఏంటయా అని అంటే ఎవడు చెప్పడు, కానీ చెప్పిన విషయాన్ని గ్రహించుకోబోగా సగం తెలిసి సగం కూడా కాదు, 5 వేల గంతు తెలిసి అంత మాకు తెలుసు అంటారు. సముద్రం లోతు ఎప్పటికీ ప్రపంచం మొత్తం మీద సముద్రం లోతు ఎంత అయ్యారంటే 5% కనుక్కున్నారు. గూగుల్లో కొట్టుకుంటే తెలుస్తుంది. 100% సముద్రం లోతు కనుగోల. భూమిని చుట్టూ ఇంతవరకు మొత్తం స్పష్టంగా తిరిగి చూడాల. కానీ చంద్రమండలంలో ఏం జరుగుతుందో చూస్తాం, బుద్ధుడిలో ఏం జరుగుతుందో చూస్తాం, చరిగ్రహాల మీద ఉంటుంది, సూర్యుడి దగ్గర కూడా వెళ్తాం, వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. కానీ మన పక్కనే ఉన్నది అనేది మనం గ్రహించాం. అర్థమవుతుందా? మన జ్ఞానం ఎట్టిదో అనేది. అంటే తెలుసుకోవాల్సిన దాని గురించి మనం తెలుసుకోము. పొద్దున పూట టిఫిన్ చేస్తాం, సాయంత్రం డిన్నర్ ఏమనుకోవాలి అని ఆలోచిస్తామే తప్పనిచ్చి ఆ పొద్దున పూట డిన్నర్లో మనం తీసుకుంటున్న దాంట్లో, పొద్దున పూట టిఫిన్లో ఏదైతే మనం సవ్యంగా తీసుకుంటున్నామో దాన్ని సంపూర్ణంగా మనం తీసుకున్న దానికి సరైనటువంటి శ్రమ కలిగి ఉన్నామా లేదా అనే దాని గురించి మనం ఆలోచించాం. అర్థమవుతుందా? మనిషికి ఒక మరుపు అనేది ప్రధానంగా దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం.
కాబట్టి ఆ వరాన్ని, దేవుడిచ్చిన వరాన్ని ఏం చేస్తాడంటే శరీరేచ్ఛగా మాత్రమే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. క్రీస్తు ఆ విధమైనటువంటి శరీరేచ్ఛ జీవనాన్ని కొనసాగించమని చెప్పేసి చెప్పలేదు, జీవించలేదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ చదివినటువంటి వాక్యం, ఇప్పుడు అంతా చదివిన వాక్యంలో కూడా మీకు అర్థం అవడం కోసం ఎంత వాక్యం చదివించింది. జనరల్గా యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభువా, వీరే తప్పు చేస్తున్నారు, వీరికి తెలియదు కానీ వీరిని క్షమించండి అని చెప్పాడు. మీరు నా కోసము బాధపడపాకండి, ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు బాధపడండి అని చెప్పాడు. అదవుతుందా? నిన్న వల్ల నీ పొరుగువారిని ప్రేమించుకుంటాడు. అసలు ప్రేమించే గుణం మనకున్నదా? మనమే సరిపోవట్లేదు, సమయం మనకే సరిపోవట్లేదు. మనం ఎలా ప్రేమించగలుగుతాం? ఇది అర్థమవుతుందా? ప్రేమించే గుణం ఉందా? యేసుక్రీస్తుని నమ్ముకోండి రా అని చెప్పావు అనుకో, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అంత్యకాలం కదా, అంత్యకాలం అంటారు. ఏసు రాకడా రెండో రాకడా అంటాడు. ఏంటి ఏదని చెప్పేసి అనేది మాట్లాడేటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ వర్డ్స్ అన్ని. యేసుక్రీస్తు దేవుడు కాదు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. దేవుడు ఎవరు అనేది మీకు అనవసరం. దేవుడికి ఒక నామం ఉంది, అవునా? ఆ నామాన్ని సంఘశాఖలుగా అనేది మనం అంటున్నాం. కానీ ఈరోజు చర్చిల్లో అందరూ కూడా దేవుడి నామాన్ని ఖచ్చితంగా కనబరుస్తున్నారా? దేవుని స్తుతులు. హల్లెలూయా. కనబరుస్తున్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీరు చేయవలసిన క్రియలన్నీ చేస్తున్నారా? చేయట్లేదా? ఒకసారి మీరు గమనించుకోండి. ఇక్కడ యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఎవరంట? అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు. ఎవరండి వీళ్ళు? పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు. అర్థమవుతుందా? వాళ్ళందరూ ప్రధాన యాజకులను కూడా అలా అపహాసిస్తున్నారు. ఎందుకు అపహాసిస్తున్నారంటే, ఏం చేశారు వీళ్ళు? అపహాసించే విధంగా పెద్దలు కానీ, ప్రధాన యాజకులు కానీ, అంటే అప్పుడు ఉన్నటువంటి సేవకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి సువార్తికులు కానీ, అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా వీళ్ళు అపహాసిస్తున్నారు. ఎందుకు అపహాసిస్తున్నారు? వీళ్ళే కదా చెప్పి చేసుకుంది. ఆ ప్రధాన యాజకులు ఏం చేశారు? వెండి నాణెలు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరించి పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన నేరం నెరవేరును. ఇర్మియా ముందుగానే చెప్పాడు, యేసుక్రీస్తు సిలువ వేయక ముందునే చెప్పాడు. ఏమని? వెండి నాణెలు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ఆయన ముందుగానే ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఈ ప్రవక్తలు సత్యశీలులను కూడా ఎందుకు అవమానించారంటే, వీళ్ళు చేసుకున్నది తక్కువ ఏం చేయలేదు కదా. చూడండి, 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వారు చదవండి. ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని వీరు చెప్పుడి. ఏంటంటే ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. 11వ వచనం. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతోనూ చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యుడు రాత్రి వేళ అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుచుంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రధాన యాజకులను కూడా అపహాసించారు. అపహాసించే విధంగా ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు లోకరక్షకుడు, అందరూ తెలుసు. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పేసారని స్టార్ను పట్టుకుని ఆ రోజు వెళ్ళారా లేదా? ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు బెత్లెహేంలో
ఆ చావిట్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి అని ఆ స్టార్ను పట్టుకుని వెళ్ళినటువంటి ఈ ఇజ్రాయేలు, ఈ పెద్దలు, ఈ శస్త్రజ్ఞుడు, ఈ పండితుడు, ఈ పామరుడు ఏం చేశారు? చివరాగలికి సిలువ వేస్తుంటే సోద్యం చూసారా? అర్థమవుతుందా? ఈరోజు మరి ప్రవీణ యేసుక్రీస్తు నామంలో నువ్వు చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నావా? ఉపమాన రీతిలో చెప్పినటువంటి బాప్తీసమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని అన్నాడు. ఆ నామం ఏంటనేది ఉచ్చరించట్లా. ఆ నామం అనేది ఎక్కడ ఉచ్చరించరు. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం అని చెప్పరు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చిన తర్వాత ఒకరు పాదపరిచయం చేయమని చెప్పేసి ఆయన అపోస్తల పౌలు ఏదైతే చేశాడో అది చెయ్యరు. ప్రభురాత్రి భోజనం చెయ్యరు. యేసుక్రీస్తు నామములో ఏ విధంగా వాక్యం చెప్పిందో అది ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని మటుకి ఉన్నారు. ఏం చేస్తారు ఆయన అంటే, యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? చర్చికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? మొదటిగా ఏం జరిగింది? చర్చికి వచ్చేది. మన ఈ మధ్య నేను ఒక స్టేషన్, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక సిఐ గారికి ఒక వ్యక్తి పెద్ద ఫోన్ చేసి, పండగ సమయాలు కదండి, ఏదో మందులో కుర్రోళ్ళు వదిలేసాడు కానీ ఆ సిఐ గారు అడిగారు, పండగ సమయాల్లో మందు తాగమని దేవుడు అని చెప్పాడా? తాగుబోతుల్ని మద్యం మానిపించిన దేవుడు, ఆ కుటుంబాలు ఎంతో వెలుగునిచ్చిన దేవుడు, అస్వస్థతలు ఉన్న వారు స్వస్థతనిచ్చిన దేవుడు, డబ్బు లేనివాడికి డబ్బు ఇచ్చిన దేవుడు, కష్టాల్లో ఉన్న వాళ్ళు కష్టాలు తీర్చిన దేవుడు, ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి ప్రార్థన ద్వారా సమస్యలు సతమతమవుతున్న వారందరినీ ప్రార్థన ద్వారా సక్సెస్ అయినటువంటి వారు ఈ రోజున యేసుక్రీస్తు పేరు చెప్పేనా పండగలు చేసుకోవడానికి మందు అవుతారు. యేసుక్రీస్తు పేరు చెప్పిన మట్టికి బాప్తీసం తీసుకోరు. ఉపమాన రీతిలో తండ్రి యొక్క కుమారు బాప్తీసంలో, జెండా చెట్టు బాప్తీసం, జలకరించే బాప్తీసము, చెట్టు కింద నీళ్ళను ఇష్టానుసారమైనటువంటి బాప్తీసం చేస్తారు, అంగీలు కట్టుకుంటారు, ఏదైనా చేస్తారు. అర్థమైందా? ఆచారాలు చేస్తూ అనేది కాదు. ఏ ఆచారాలు చేశారండి వీళ్ళు? చూడండి, ఇలా చేశారు. మీరు అలానే చేస్తున్నారా? వస్త్రాలు వేసుకోవటం, ఏం చేసుకోవటం, ఏం చేశారు? చివరాగరికి ఏం చేశారంటే వెంటనే వారు ఒకటి పరిగెత్తుకుని పోయి స్పాంజిని తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించిన ఆయనకు త్రాగనిచ్చి తక్కిన వారు ఊరుకుండి ఏరియా అతను రక్షించిన చూదురని మరలా బిగ్గర కేగేసి ప్రాణం విడిచినప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి బట్టలు కూడా తీసేశారంట. నీవే రక్షించుకోనువు, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగువని చెప్పుతూ ఆయనను దూషించారు. అలాగే శాస్త్రజ్ఞులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన అభ్యసించి వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద దిగిన ఎడల వారిని నమ్ముదురు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును. నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పింది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోడు దొంగలు అలాగే ఆయనని నిందించింది. ఎవరు? పక్కన దొంగలు కూడా ఆయన నిందించారంట. మేమైతే దొంగలమయ్యా, నీకేమి నువ్వు ఈ విధంగా సిలువ వేయబడుతున్నావు, మరి సిలువలో నుంచి లేవబడని చెప్పేసి ఆపాసించారు. కానీ మరి యేసుక్రీస్తు లేచాడా లేవలేదా? లేచాడుగా. 5వ అధ్యాయంలో లేచాడుగా. మరి దేవుడు రక్షకుడు అని చెప్పేసి అప్పుడు తెలుసుకుని అందరూ గుండు బాదుతున్నారు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు ఆచారాలకి లోబడబాకండియా. నా రాకడ సమయంలో, రాకడ సమయంలో నేను మధ్యాకాశంలో మీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పట్టణంలో ప్రేమ విందు చేయించుకు మీరు తీసుకెళ్లేటప్పుడు మీరు కోల్పోయే స్థితిలో ఉండొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడా లేదా? దేవుని స్తోత్రం. వాక్యాలు చదువుతూ ఉంటే మీరు గ్రహించుకోగలుగుతూ ఉండాలి. మీరు ఎనర్జీగా ఉత్సాహంగా ఉండగలుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? మరి చూడండి, ఇంత జరుగుతున్నా మనము చూడండి, వారు
ఆయన వస్త్రమును తీసివేసి ఆయన ఎర్రని అంగి తొలగించి మొండ్ల కిరీటం ఆయనకు అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి 6 రెల్లు తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టింది. ఆయన అపహాసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువేయుటకు ఆయన తీసుకుని పోయింది. ఇలా అపహాసించటము, అందరూ గంతులు వేసుకోవటం, చిందులు వేసుకోవటం దేవుడికి ఇష్టమైనవిగా చేయమని ఏ రోజున ఎక్కడన్నా చెప్పాడా యేసుక్రీస్తు? చెప్పాడా? మోషే చెప్పాడా? దావీదు చెప్పాడా? అబ్రహాం చెప్పాడా? మన అబ్రహాం సంతానమే కదా. అబ్రహాం ఎక్కడని చెప్పాడా? మన పితరులు చెప్పినటువంటి విషయాన్ని మనం ఎందుకు చేస్తున్నాం? ఈరోజు ఆచారాలకు స్టార్లు పెట్టుకోవటం, డ్యాన్స్ వేయటము, ప్రేమ విందులు తీసుకోవటం, మరి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇష్టానుసారంగా తిరగటం, దూషించుకోవటం, ఇది చేయటం వల్ల అపహాసించే విధంగా ఆ రోజు వాళ్ళు శస్త్రజ్ఞులను, ప్రధాన యాజకులను ఏ విధంగా అపహసించినారో ఆ విధంగా అపహాసించే విధంగా, క్రీస్తుని అపహాసించే విధంగా ప్రధాన యాజకుల స్థానంలో మీరు ఉన్నారా లేదా ఒక్కసారి గమనించుకోండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఉన్నావా లేదా? అది నీకునైనా నాకునైనా ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు మనము ఎంత శుద్ధీకరించుకోవాల్సిన సమయం గమనించండి. అర్థమవుతుందా? మనం ఏదో బట్టలు ఉతుక్కొని శుభ్రం చేసుకొని బట్టలు వేసుకొని తలకాయ దుంపుకొని ఓటలు కొట్టుకుని శుభ్రం కావటం కాదు. మన శరీరంలో ఉన్నటువంటి క్రియలు అన్నింటినీ మనం కడుక్కోవాలి. కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అహంకారం, మన మీద ఎదుటి వారి మీద పెత్తనం చేయాలనుకునే ఆలోచనలు అన్నీ మనం శుభ్రం చేసుకోవాలి. మరి ఈ శుభ్రం చేసుకున్నప్పుడే నీలో పరిశుద్ధమైన వెలుగు ఆవరిస్తుందని చెప్పి వాక్యం చెప్తుంది. మరి నేను ఇందాక మీకు చెప్పే కదా, భార్యని హత్తుకుంటాడు క్రీస్తు, ఆదాము హత్తుకున్నాడు. తల్లిని ఇచ్చిన తండ్రిని ఇచ్చిన భర్త భార్యని ఏ విధంగా హత్తుకుంటాడో ఈరోజు క్రీస్తు భార్యని హత్తుకోవాలి. ఏ భార్యను హత్తుకోవాలి? ఆయన వధువుని ఎత్తుకోవాలి. వధువు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈరోజు సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. సంఘము ఏ రీతిలో ఉండాలి? ఈ రోజున ఆదామును మించి, మట్టిలో నుంచి తీసిన ఆదామును మించి భూమి ఆకాశము సృజించినటువంటి మాట పలకబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఇప్పుడు ఫుల్ ప్లడ్జ్డ్గా వధువు అటాచ్ అవ్వాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అదే ప్రవక్త ఇక్కడ చెప్తాడు, ప్రేమ, పరిశుద్ధాత్మ, సహోదరి ప్రేమ ఇవన్నీ కలుపుకొని అటాచ్ అయినప్పుడు ఇప్పుడు అది సంపూర్ణమైనప్పుడు నీకు ఎత్తబాటు అనేది సాధ్యమవుతుంది. అది ఏ మాత్రం ఎక్కడ ఏది తప్పు పోయినా సరే కోల్పోయేది ఎవరు? మనమే. సరే, ప్రకటన గ్రంథం 19 ప్రాప్తి చెప్తున్నాడు. 4వ ముద్రలో ప్రాప్తి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 19-17 వచ్చింది. గమనించండి ఒకసారి. శబ్దంతో ఆర్భటించి రండి, రాజుల మాంసము, సహస్రాధిపతులు మాంసమును, బలిష్ఠుల మాంసమును, గురువుల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తింటుంటే దేవుని గొప్ప విందుకు కూడినని ఆకాశ మధ్య మందు ఎదుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. చూసారా ఆయన ఏం చేస్తున్నాడు? మాంసములు, సహస్రాధిపతులు మాంసములు, బలిష్ఠుడు మాంసము, గుర్రములను మాంసములు, వాటి మీద కూర్చుండే వారి మాంసములు, స్వతంత్రులు ఏమి, దాసులు ఏమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుడికై దేవుని గొప్ప విందుకు కూడి రెండని ఆకాశ మధ్యలో ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఇప్పుడు పక్షులను పిలుస్తున్నాడంట తినమని చెప్పి. దేవుని స్తోత్రాలు. ఎప్పుడో మధ్యాకాశం భోజనానికి వెళ్ళేటప్పుడు, నీకు మధ్యాకాశం భోజనం పెట్టేటప్పుడు ఆ పక్షులను పిలిచి, ఎవరైతే ఆ రోజున క్రీస్తు రక్తాన్ని అపహాసించిరో, అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఒకసారి చూడండి. ఇతను పిలాతు ఏం చెప్పాడు?
పిలాతు ఏమన్నాడు? ఇరవై 27 అధ్యాయం చూడండి, 24 వచనంలో పిలాతు ఏమన్నాడు? పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జలసమూహం ఎదుటైతే చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అనేది. అప్పుడు అతడు వారిని కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయను అప్పగించింది. చేసిన వాళ్ళు ఎవరయ్యా? తప్పు చేసిన వాళ్ళేనా? దేవుని స్తోత్రాలు. అర్థమైందా? యేసుక్రీస్తు సిలువ వేసాను. కానీ అక్కడ క్రీస్తులో ఎవరైతే లోబడిన వారు ఉన్నారో పిలాతు ఉన్నాడు. పిలాతుకి యేసుక్రీస్తులో ఉన్నటువంటి కోపము అంటల, ఆయన రక్తము శాపము అంటల. అర్థమవుతుందా? ఈరోజు యేసుక్రీస్తుని మనము వాక్యంలో ఉన్నామని చెప్పేశారని అనుకుంటూ సిలువ వేసే క్రియలో నువ్వు ఉన్నట్లయితే, ఆ రోజు వారందరూ యేసుని ఏ విధంగా అయితే వందలాది మంది అప్పగించినారో ఈ రోజు కూడా నువ్వు కూడా అప్పగించబడి ఉన్నావు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎక్కడ అప్పగించబడిలో ఉన్నావు? ఆ రోజు వాళ్ళు కలవరలో అప్పగించారు. ఈరోజు నీవే నీ కలవరలో నిన్ను అప్పగించుకుంటున్నావు. దేవుని స్తోత్రాలు. ఎవరైనా సరే వారి కాడిని ఎత్తుకొని నా దగ్గర రండి అన్నాడు. వాళ్ళు కాడి ఎత్తుకొని సక్రంగా రాకపోతే ఆ కాడిలో క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు ఏ విధంగా మృతి అయ్యి ఆశలుకి ఏలాడిపడిపోయినారో, నీవును నేను కూడా దేవుని వెంబడించే వారిగా లేకపోతే ఇక్కడే మనము సిలువలో అక్కడ వేలాడిపోతాం. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒకవేళ మనం కనుక ఖచ్చితంగా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండి, వాక్యానికి లోబడే వారిగా ఉండి, వధువుని మనం గ్రహించగలిగే వారి నుండి పలకబడినటువంటి వాక్యంలో మనము ఖచ్చితంగా మనం నిలబడి ఉన్నావు అనుకో, ఆ పిలాతుకి ఏ విధమైనటువంటి రక్తములో ఉన్నటువంటి దోషము, శపించబడే దోషము అంటలేదో, ఆయన ఏదైతే భయపడినాడో ఈరోజు వధువు కూడా ఆ విధంగా రక్షింపబడి పరలోక రాజ్య పట్టణానికి, మధ్య ఆకాశ భోజనానికి తీసుకెళ్ళబడబోతుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి కోసమో నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. అలా తీసుకెళ్ళినప్పుడు వధువు పైకి ఎత్తుపడినప్పుడు ఏమవుతుందంట చూడండి. రక్త మాంసములు, గుర్రాలైతేనేమి, పశువులైతేనేమి, మనుషులైతేనేమి, మాంసాలన్నీ కూడా రాబందులు పీక్కుతుంటాయి అంట. వాక్యం చెప్తుంది కదా, ప్రకటన గ్రంథంలో వాక్యం చెప్తుంది కదా, ప్రవక్త దాన్ని క్లియర్గా చెప్తున్నాడు. ఇదిగో మీరు పిచ్చిగా ఆలోచిస్తున్నారేమో, క్రీస్తుని వెంబడించకపోతామని ఖచ్చితంగా కుదరదని చెప్పేసి అంటున్నాడు. ఇది మనం ప్రవక్త చెప్తున్నాడంటే ఆ ప్రవక్తకి ఎవరు చెప్పారు అనేది దాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. మనం పిచ్చిగా ఆలోచించడానికి కూడా లేదు. చూడండి 4వ ముద్రలో 356వ పేరాలో 356, 357 పేరాల్లో చూడండి. ఇప్పుడు మీరు గనుక మరి యొక్క మృత కళేబరములను చూడదలిచిన ఎడలా మనము ప్రకటన 19కి తిప్పుతాము. వాక్యము వారిని చంపిన తర్వాత ఇప్పుడు వాక్యము వారిని చంపబోచున్నది, మీకు అది తెలియను, అది నిజము. ఇప్పుడు ప్రకటన 19:17 వచనం నుండి గమనించిన ఎడలా క్రీస్తు వచ్చినప్పుడు ఏమి జరుగునదో గమనించండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచితిని. ఇప్పుడు దానిని పిదప దీనిపై చూడండి, రక్తములో ముంచబడి వస్త్రం ఆయన ధరించుకొని ఉండిను. ఆ రోజు వాళ్ళకైనా ఎర్రగుడ్డ కట్టారు క్రీస్తుకి, అవునా? ఆ రోజు ఎర్రగుడ్డ కట్టి ఆయనకి, అవునా? చూసారా? వారు వస్త్రమును తీసుకుని ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, అదవుతుందా? దేవుని స్తోత్రాలు. ఇక్కడ 19వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? దాని పిదప నుండి చూచి రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండును. ఏ రక్తంలో? ఆ రోజు కలవరలో చిందించిన రక్తంలో ముంచబడిన వస్త్రములు ఇప్పటికి కూడా ఆ రక్తము
ఆ వస్త్రాల నుంచి గడ్డకట్ల ఆరిపోల. ఆ వాడి వేడి రక్తము 2021 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా అంతే శ్రేష్టంగా ఉన్నాయి, అంతే వేడిగా ఉన్నాయి, అంతే తేమ కలిగి ఉన్నాయి, అంతే వెచ్చదనం కలిగి ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. మరియు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని పిలువబడిను. ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, వించేస్తున్నటువంటి గొప్ప మహారాజు, గొప్ప మహారాజు, సర్వాధికారి. 13వ వచనంలో దేవుని వాక్యం అనే నామమును ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే నామే పెట్టున్నారంట, ఇంక వేరే నామం కాదు. యేసు క్రీస్తు నామమే దేవుని నామంగా పెట్టబడింది. ఇప్పుడు ఇక్కడ ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూసారా. మరియు నేను ఒక దూతను చూచితిని. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఒక దూతను చూశాడంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒక దూతను ఆయన చూశాడంటే ఏ దూతను చూశాడు ఆయన? చివరి కాలము ఆయన ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఇక్కడ సిలువేయబడినప్పుడు ఏలి ఆత్మ వస్తుందేమో, చూడండి చూడండి అని చెప్పేసి ఆ రోజున కలవ సిలువలో ఆయన సిలువేసినప్పుడు చూసినటువంటి ఆ ఆసక్తి గల కనులు ఈ రోజు నీకును, నీ పక్కన ఉన్న వారికి, ఈ తరం వారికి చూడటానికి దేవుడు అనుగ్రహించున్నాడు. కానీ వారు ఆ రోజున ఏ విధంగా అయితే ఆ పరిశుద్ధాత్మని గమనించబోయారో, ఈ విధంగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ గమనించలేని స్థితిలో నువ్వు ఉన్నావే, ఒక్కసారి సరి చేసుకో. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ చెబుతుందంట. ఏం చెబుతుందో చూడండి. ఇప్పుడు గమనించడి, ఆయన వెలుడు వెడలను, జనములను కొట్టుటకే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెలుచున్నది. వాడిగల ఖడ్గం ఇప్పుడు వెలుచున్నదా? మన గత సంవత్సరం నుంచి, సంవత్సరంన్నర నుంచి ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మనం అనుకుంటానే ఉంటున్నాం. ఏమని? ఇది అంతిమకాల తెగులేమో, అంతిమకాల తెగులేమో అని చెప్పేసి అని. ఎన్నో దేశాల నుంచి ఆ యొక్క పాండురంగ వర్ణపు గుర్రం మీద మరణము దూత అన్ని దేశాలు సంచరిస్తున్నట్టుగా మనం కొన్ని వీడియోస్లో కూడా చూసాం, యూట్యూబ్లో కూడా వచ్చినాయి, యూట్యూబ్లో కూడా మనం కూడా చూసాం. అవునా? దేవుని స్తోత్రాలు. మరి ఆయన నోటి నుంచి అప్పుడు ఆయన ఖడ్గము బయలువెళ్ళి ఉన్నదిగా. ఆయన మరణం వాడి వేడి కలిగినటువంటి 2 అంచుల ఖడ్గము, ఆయన మరణ ఖడ్గము బయలువెళ్ళి ఉన్నది. ఆ మరణం ఎందుకు వచ్చింది మనకి? పాపం వల్ల వస్తుంది. అది శరీరానికి రావచ్చేమో కానీ ఆత్మకు రాకూడదు. ఆత్మ రాకూడదు అంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఆ పరిశుద్ధాత్మలోకి మనము వెళ్ళటం కోసము వాక్య శుద్ధీకరణ కాబట్టి, వాక్య శుద్ధీకరణలో నీకు ఎక్కడ తప్పు చేయమని ఎక్కడ చెప్పలా. వాక్యం ఎప్పుడు కూడా నిన్ను నువ్వు సరి చేసుకోమంటుంది, మోసాన్ని విడమంటుంది, కుళ్ళని ఇడమంటుంది, ఏష ఇడమంటుంది, ద్వేషాన్ని ఇడమంటుంది, తోటి వారిని ప్రేమించమని చెబుతుంది. నీకు ప్రతి ఒక్కటి కూడా వాక్యంలో ఎక్కడ కూడా నిన్ను ఆశపడొద్దని చెబుతుంది. యేసుక్రీస్తు ఏ రోజు బంగారు కుర్చీలో కూర్చోవాలని చెప్పేసానని ఏ రోజు భూమి మీద ఆచరించలేదు. ఆయన రాళ్ళ మీద, రప్పల మీద, చెట్ల మీద, ఏదో కాలువగట్ల మీద బతికాడు తప్పనిచ్చి ఎక్కడ కూడా ఆయన మరి రాజ్యాలు కట్టుకోలేదు, కిరీటాలు పెట్టుకోలేదు, రాజ్య సంపదలను పెట్టుకోలేదు, పెద్ద పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు, రథాలు కట్టుకోలేదు, యుద్ధాలు చేయలేదు. ఎక్కడ ఎవరు యుద్ధం దేని మీద చేశాడు? మరణం మీద యుద్ధం చేశాడు. ఎందుకు చేశాడు? ఈ మరణము వచ్చింది మనము ఒక కాయ తినటం వల్ల. ఆదాము దగ్గర అవ్వ తప్పు చేసింది. అవ్వ తప్పు చేసిన తప్పుని ఏంటంటే ఒక కాయ ఉంది. ఆ కాయ ఏంటనేది నీకును నాకును ఎప్పుడో వివరించబడింది. అర్థమైందా? దేవుని స్తోత్రాలు. మరి ఆ కాయ తినడం వలన మనకి పాపం అంటుంది. ఆ పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణం మీద నీ యుద్ధం తప్పనిచ్చి ఒక మనిషి మీదో, ఒక ఆస్తి మీదో, ఒక సంపద మీదో కాదు. ఎందుకు రండి? నువ్వేం సంపాదిస్తావు? భారతదేశం మొత్తాన్ని పరిపాలించేటువంటి దాన్ని, స్థానాన్ని నువ్వు సంపాదించి ఏం చేయగలుగుతావు? నువ్వు ఏం చేయగలుగుతావు? ఏమైనా చేయగలుగుతావా? దేవుని స్తోత్రాలు. ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? మరణాన్ని జయించలేనటువంటి నీకు శక్తిని దేవుడు ఇచ్చాడా? మరణాన్ని జయించగలిగే శక్తి నీకు ఇచ్చాడు. కానీ నువ్వు లోకంలో వాటి కోసం ప్రయాసపడుతున్నావు. కానీ ఈ లోకంలో దాన్ని వదిలేసేసి పరలోక రాజ్యంలో ఏదో ఉన్నాయని చెప్పి, లేకపోతే ఆ భూమి మీద ఉంది, ఈ భూమి మీద అని చెప్పి ఎత్తుతున్నావు తప్పనిచ్చి నిజమైన మరణాన్ని నువ్వు జయించేటువంటి గుణగణాలు నీలో ఉండేవా? చర్చలు చేసుకో.
ఎందుకు అంటే ఇది అంతిమకాల సమయం అని చెప్పేసానని చెప్తున్న విషయం. అంతిమకాల సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నువ్వు జ్ఞానవంతుడిగా ఉండి వాక్యానికి లోబడిన వాడిగా ఉండి వాక్యం సరి చేసుకునే వాడిగా ఉండాలి. ఆయన ఇనుపదండములతో వారిని ఏలును, ఆయన సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను ఆయన మధ్య తొట్టి చుక్కును, రాజులకు రాజును ప్రభులకు ప్రభువును ఆయన నామమును ఆయన వస్త్రముల మీద తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన నేను ఒక దూతను చూచితిని. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నటువంటి క్రీస్తు ఏదైతే ఉన్నాడో ఆయన సర్వానికి అధికారి కాబట్టి ఆయనకి ఒక దూత రాబోతున్నాడు. ఆ దూత ఎవరయ్యా అంటే సెలవిస్తున్న వాడు ఎవరయ్యారంటే ఏలియా యొక్క కాలంలో లోకములో ఎన్నో లక్షలాది జనులున్న యెజబెలును మరియు అహబను పాలించినప్పుడు నేటి దినమునకు సాదృశ్యముగా ఉన్న మాదిరిలో మొత్తము ప్రపంచమంతటిలో కేవలం 700 మంది మాత్రమే రక్షించబడింది. ఏలియా యొక్క ప్రసంగము ద్వారా అది నిజమేనా? ఖచ్చితముగా నిజమేనా? అది ఖచ్చితమైన 700 మంది ఆ రోజున అది అహాబు పాలించినప్పుడు 700 మంది ఆ రోజు రక్షించబడినారు. గమనించండి, వారిలో ఒక్కరైనా కూడా ఆ విధంగా ఇందురని ఏలియా ఎన్నడూ ఎరిగి ఉండలేదు. ఆ సమయంలో వారి ఉన్న ఆ సంఘం శాఖలను సిద్ధాంతములను లొంగకుండా వాటిని మొక్కని 700 మందిని ఆయన కలిగి ఉన్నాడని దేవుడు ముద్రలో ఒకదానిని తెరిచి మరియు గ్రంథములో ఉన్న మర్మమును చూపినంత వరకు అతను ఒక్కడే రక్షింపబడినని అతడు అనుకునేను. దేవుడు ఆయన యొక్క గ్రంథమును ఏలియాకు తెరిచి చూపించినప్పుడు, ఇప్పుడు ఒక్క నిమిషమాగును కుమారుడా, నా కొరకు దాగి ఉన్న 700 మందిని నేను కలిగి ఉన్నాను. వారి యొక్క పేర్లు జగత్తు పునాది వేయబడక ముందే గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. వారు నావారు, ఆయన చెప్పిన దేవుడు ముద్రను విప్పి ఉన్నాడు. ఆ కారణం చేతనే గత రాత్రి యెహోవాను గట్టిగా అరిచినని నేను తలంచాను. అతను ఈ పేరును చూచి ఉండించును, మీరును చూచి చూడు. ఒకరోజు దేవుడు తెరిచును. ఎలీషా అతని ప్రసంగం అతను సమస్తము చేసిన మరియు అతను హృదయంలో ఉన్నదంతే ప్రసంగించను ముగించును. తాను చేయగలిగిన సమస్తము చేసిన అయినా కానీ అతనిని నిందించుచు మరియు అతనిని పలు విధములు పరిహాసించుచు వాటినన్నిటిని నీవు కారకుడువు, నీవు దయ్యము పట్టిన వాడువు, ఈ శ్రమంతటికి నీ వచ్చుటకు కారణము నీవే అపరాధివి అని చెప్పిరి మరియు ఆ విధంగా అతనిని నిందించిరి. ఆయన ప్రతిదీ అతనికి చెప్పారు. యెజబెలు తలను నరికి వేదునని బెదిరించను మరియు పలు రకములుగా బెదిరించను. అది నిజము. అందరూ అతనికి విరోధంగా నుండి. అర్థమవుతుందా? యెజబెలుకి సమయంలో ఏదైతే తలనుస్తారని చెప్పేసి మాట్లాడారో, వ్యతిరేకంగా అపహాసించారో, ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శస్త్రజ్ఞులను అపహాసించే విధంగా క్రీస్తుని పట్టించి శిలువకు అప్పగించినప్పుడు జరిగిన పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఈ రోజు కూడా నీలో క్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీలో క్రీస్తు ఏ విధంగా ఉన్నాడంటే వాక్యముతో ఉన్నాడు. నువ్వు వాక్యముతో ప్రజ్వలించేటప్పుడు ఆ సిలువుని అప్పగించే విధంగా క్రీస్తుని నువ్వు చూడకూడదు. తేజలుతున్నటువంటి క్రీస్తుని నీకు నువ్వుగా ఎప్పుడైతే ప్రతిబింబిస్తున్నావో అప్పుడే నీవు ఏమవుతావు? క్రీస్తులో ఐక్యమవడానికి దేవునికి అర్హుడవుతావు. అర్థమవుతుందా? ఐక్యం అవడానికి అర్హుడు అవుతావు. అర్హుడు అవడం అంటే వాక్యంలో నువ్వు ఎప్పుడైతే ప్రతిబింబిస్తావు, వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేస్తావు. నా యొక్క నీతివంతులు లేరు, ఈ ప్రపంచంలో దేవుడు చెప్పాడు కదా, నా అంత నీతివంతులు లేరు, ఎవరునూ లేరు అని. లేరు. ఎప్పుడు లేరు? అప్పటి వరకు లేరు, క్రీస్తు ఉన్నప్పటి వరకు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నాడు? ఇంకా అయోమయంగానే ఉంటున్నారు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఒక పిల్లోడిని ఏమనుకోవాలనుకుంటాడు? నాలాగా నాకంటే గొప్పవాడు అలా అనుకుంటాడా? నాకంటే తక్కువైనా పర్లేదులే, వాడు బతికితే చాలని చెప్పి అనుకుంటాడా? అనుకుంటాడు కదా, అవునా? మరి తండ్రి ఎవరు? మన యెహోవా సర్వసృష్టికర్త అయినటువంటి తండ్రి. మరి తండ్రికి మించినటువంటి కుమారుడిగా ఉండటమే కదా కావం జరిగేది. మరి క్రీస్తు ఆ విధంగా భూమి మీద ఉన్నాడా లేడా?
శ్రేష్టమైన కుమారుడుగా భూమి మీద సంచరించి ఆయన మరణాన్ని జయించి మధ్య ఆకాశంలో నీకోసం పట్టణాన్ని ఏర్పాటు చేయడం, ఇల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు నీకోసం వెలగట్టి నీకంటూ కట్నాన్ని ఇచ్చి, నీకంటూ బజానిచ్చి, రక్తం అనే బజానా నీకు ఇచ్చి, నిన్ను అపవిత్రుడిగా ఉన్నవాడిని కొంటాడా? పాలైన గేదెలు కొంటాడా? పొలాన్ని దొన్న గేదెలు కొంటాడా? పాడైపోయిన వస్తువును కొంటాడా? బుద్ధి లేదా నీకు? గమనిస్తున్నావా? నువ్వు శ్రేష్ఠుడు అవ్వు అని చెప్పి చెబుతుంటే, నువ్వు శ్రేష్ఠుడు కాకపోతే, నువ్వు శ్రేష్ఠుడు కాకపోతే ఎవరు నీతిమంతులు లేరు, నేను కూడా అంతేనేమో. దేవుడు చెప్పాడు, అప్పుడు చెప్పేసాడు, అయిపోయిందయ్యా. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా లేకపోతే దేవుడు నిన్ను అంటాడా? నిన్ను తీసుకెళ్తాడా? ఈ గమనం అర్థం అవట్లేదా? వేశ్య అత్తరబాటి తీసుకొచ్చి పగలగొట్టినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ పాపము ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడి అన్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ వేశ్య అప్పటి వరకు పాపాత్మురాలే, ఇప్పటి వరకు నువ్వు అవినీతిపరుడివే, ఇప్పటి వరకు నువ్వు దుర్మార్గుడివే, ఇప్పటి వరకు నువ్వు దుష్టుడివే. ఇకపై ఉండవాకు. ఈ క్షణంలో ఎప్పటి వరకు నువ్వు ఏ జీవితం పొందున్నావో ఆ జీవితానికి స్వస్తి పలుకు. నీ దగ్గరకు ఏ వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా అమలుపరచడానికి జీవించడం కోసం ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేయనప్పుడు, నువ్వు ఆ వాక్యంలో నువ్వు ఎమడనప్పుడు, నువ్వు జీర్ణించుకోలేనప్పుడు నీవులో శ్రేష్టత ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందా? ఇంకా నేను అందరూ లాగా కాదు, నాలో వాక్యం ఉంది, నేను అలాగేలాగా అని చెప్పేసి అని చెప్పొద్దు. అసలు ఆ మాట చెప్పడానికి దేవుడు కూడా ఒప్పుకోవట్లేదు, ప్రవక్త కూడా ఒప్పుకోవట్లేదు. నా దగ్గర సత్యం ఉంది, నా దగ్గర వర్తమానం ఉంది అని చెప్పేసి అంటే కుదరదు. నీ దగ్గర ఏ బైబిల్ అయితే ఉందో, నీ దగ్గర ఏ 7 ముద్రల గ్రంథం అయితే ఉందో, వర్తమానాలు అయితే ఉన్నాయో అవి నిన్ను తీసుకెళ్ళవు. అర్థమవుతుందా? దేవుడి స్తోత్రాలు, హల్లెలూయా. అవి నిన్ను తీసుకెళ్ళవు. అవి నీలో చెప్పుకుంటే, నువ్వు రూపాంతరం చెందితే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు సరి చేసుకుంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నువ్వు దేవుని హెచ్చించుటకు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ప్రతిరూపాన్ని దాల్చి ఉంటావో అప్పుడు దేవుడు నీకు అప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రాలు, హల్లెలూయా. అర్థమవుతుందా? నాకు దేవుడు చెప్పేంతగా నేను చేయలేను, ఎక్కడ నీతిమంతుడు లేడు, నీతిమంతుడు చేయలేడేమో అని అనుకోకూడదు. ఒకవేళ నాలో తప్పుందా, ఈరోజు నాకు వాక్యం ఏదైతే చెప్పబడిందో అది నీ ఖచ్చితంగా మార్చుకో. దేవుడు ఎందుకు 7 వారాలు ఇచ్చాడు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎందుకు ఇచ్చాడు? సోమవారం నుంచి శనివారం వరకు నీవు పని చేసుకుని బతుకు. మళ్ళీ 7వ రోజు వచ్చిందంటే ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం అంటేనే 8లోకి వెళ్తున్నావు. 7వ రోజు నేనేమన్నాడు? ఏ పని చేయొద్దు, దేవునికి అర్పించుకో, యజ్ఞం చేయంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 7వ రోజు ఆదివారం నువ్వు గ్రహించినటువంటి వాక్యమును నీలో పునరుద్ధానం చేసుకున్న కోసము నువ్వు మరలా యజ్ఞం చేయి, మహాయజ్ఞం చేయి. యజ్ఞం చేసినప్పుడు నువ్వు రూపాంతరం చెందగలుగుతావు. నీలో రూపాంతరం చెందగలిగినప్పుడు ఆ పక్షిరాజు సూర్యుడిని తాకటం కోసము ఈ భూమి మీద నుంచి ఎగురుకుంటూ పక్షులన్నిటికంటే ఎక్కువ ఎత్తు ఎగిరే పక్షి ఏదయ్యారంటే పక్షిరాజే. ఇంకో పక్షిరాజు ఈగలు పైకి ఎగిరిద్ది, సూర్యుడు దగ్గర వెళ్తుంది. ఆ వేడి తట్టుకోలేక రెక్కలు కాలిపోయినప్పుడు మళ్ళీ భూమి మీద వచ్చి పడితే అది మళ్ళీ ఏం చేసింది అంటే ఆ కొండ రాయికి ఈ కొండకి రాయికి వేసుకుని రక్తం మొత్తం చిందేదట్టు చేసుకొని ఆ కాలిపోయినటువంటి ఏకలు మొత్తం కూడా ఊడిపోయేటట్టుగా ఆ కొండకి ఈ కొండ రాయికి వేసుకొని మొత్తాన్ని తీసేసుకొని రక్తశక్తమైపోయి మళ్ళా గాయాన్ని పూడ్చుకొని మళ్ళా ఏక తయారు చేసుకుని మళ్ళీ ఎగరటం మొదలుపెట్టింది. ఏది నీలో ఉందా ఆ ప్రయత్నం నీలో ఉందా? వాక్యంలో సరి చేసుకున్న ఉన్నావా? ఆచారం కొంచెం ఆదివారం వస్తున్నారా?
ఆచారం కొద్ది ఆదివారం మోకరిస్తున్నారా? ఆచారం కోసం ప్రార్థన చేస్తున్నారా? ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నీకు వజ్ర వైడీలు ఇవ్వడం కోసం దేవుడు లేడు. ఆస్తిపాస్తులు ఇవ్వడం కోసం దేవుడు కోరుకోవట్లేదు. తాను ఏదైతే సిలువు మోసాడో ఆ సిలువు మోయండి. ఏమన్నారు వాళ్ళు? నీ రాజ్యం ఎక్కడా? నువ్వు ఇజ్రాయెల్ రాజువా? ఏమాత్రం బాధ ఉందా? నీకోసం రక్తం పెట్టాడే, నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం వెలగట్టాడే, నీకు వచ్చే సమస్యలన్నింటిలో తీర్చాడే, నీకున్న అనారోగ్య సమస్యలు తీర్చాడే. అన్ని చేసినప్పుడు ఆ రోజు అపహాసించినటువంటి వాళ్ళ రాజ్యం, దేవుడు రాజ్యం ఆ రోజు కనపడలేదని చెప్పేసి అంటున్నారు. తర్వాత కనపడిందా? ఇప్పుడు కనపడిందా? ఎప్పుడు కనపడుతుంది? ఆ కనపడే దాంట్లో నీ పాత్ర ఎంతవరకు ఉంది? నువ్వు సరి చేసుకునేవాడిగా ఉన్నావా? నిన్ను నువ్వు మరి పునరుద్ధానం చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు రూపుదిద్దుకుంటున్నావా లేదా? ఏలి ఆత్మ ఎప్పుడు వచ్చింది? ఏలి ఆత్మ ఎప్పుడు నిన్ను పునరుద్ధానం చేసింది? క్లియర్ చెప్తున్నాడు కదా, 4వ ముద్రలో క్లియర్ చెప్తున్నాడు. ఏలి ఆత్మ ఏ విధంగా అయితే ఆ రోజు శుద్ధి చేయబడినదో 700 మందికి, ఈరోజు అదే శుద్ధి చేయబడింది. మరి ఏలి ఆత్మ 3వసారి వచ్చినప్పుడే శుద్ధి చేయబడుతుంది, ఎత్తవాడి ప్రదర్శన ఉంటుంది. మరి అగ్నితో భారతదేశం జరుగుతున్న సమయమా కాదే ఇది? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా ఏ స్థితిలో ఉన్నాను? వర్తమానం పట్టుకున్నాను, వర్తమానం గ్రహించాను. నేను వర్తమానం 100 మందికి చెప్పాను, యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇప్పించేశాను, నేను అది చేశాను, నీకు చేశాను. ఇవి కాదు సహోదరుడా. ముందు నువ్వు పడిపోకుండా కాపాడుకో. నీ పక్కన నిలబెట్టు. నువ్వు ఏ ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసం నువ్వు నిలబడు. ఎందుకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ నువ్వు సరి చేయడానికి కాదు, నువ్వు ముందుకు. ఎవరైతే దేవుడు అక్కడ టీవీ చెప్తున్నాడు, ఎవరైతే జగత్తు పునాది వేయబడక ముందు పేర్లు దాంట్లో రాయబడి ఉన్నావో వారినే ఎంపిక చేసుకుంటాడు. నిన్ను ఎక్కడ పంపించాలో దేవుడు తెలుసు. నీకు ఎంత సమయం రెస్ట్ ఇవ్వాలో దేవుడు తెలుసు. ఎక్కడ ఏ సమయాన్ని తీసుకెళ్లాలో దేవుడు తెలుసు. నువ్వు ఆరాటపడ బాపు. నువ్వు నేను ఆరాటపడితే ఏమీ సాధ్యం కాదు. దేవుని చిత్తంలో ఏదైతే ఉన్నదో అది నెరవేర్చబడేటప్పుడు ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాల్సింది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అతని కొరకు నేను అంగీకరించదును. ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నిన్ను స్వస్థపరచువానిగా యేసును నీవు అంగీకరించిన ఎడల నీవు బాధపడుచున్న ఆ గుండె వ్యాధిని నీకు తాకి సిరుడు వలెపోను. దాన్ని నీవు చేసేదివా? అది సరే. నిన్ను ఉక్కిరిబిక్కి చేయ గుండెలో నీకున్నది, నీ గుండె దమనులలో రక్తము గట్టగట్టినది, అది నిజమేనా? మరియు ఇప్పుడు కొద్దిసేపు అవి నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది. కానీ ఇప్పుడు సహోదరి, మన యజమానుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నీకు దారి నీవు వెళ్ళుము. ఆయన సేవకుడైన నేను సత్యమును మాట్లాడుటకును మరియు ఈ సంగతులను రుజువు చేయుటకును ఆయన తన దూతలను పంపెను. ఆయన నిన్ను దీవించును గాక. క్రీస్తు యేసు నామమున ఆమేన్. ఇప్పుడు నమ్ముచు వెళ్ళిపోము సహోదరి. మరియు నీ తక్కిన జీవితం అంతా ఆ విధముగానే ఉండు. అది సరియే సహోదరుడు గమనించు. అర్థమవుతుందా? నువ్వు ఏది నమ్ముతున్నావో అది చేయమని ప్రవక్త చెప్తున్నాడు. వాక్యం అదే చెప్తుంది. వాక్యాన్ని గ్రహించుకునే స్థితిలో మనము ఈరోజు వర్తమానం తెలుసుకున్నాం వర్తమానంలో గ్రహించే స్థితిలో ఉన్నామనుకుని కూడా నువ్వు కనుక లేకపోతే ఆ రోజున ఆ తప్పు సిలువలో వేయబడేటప్పుడు ఏ తప్పు అయితే చేసి ఉన్నారో, ఏ తప్పు చేశారు, ఆయన మీద ఏ తప్పు మోపు చేశారు? ఇజ్రాయెల్ రాజు అనే ఒక తప్పుని ముద్రించి చేశారు. అందువల్ల ఆయన రాజు అన్నాడు, అపహాసించి చేశారు. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందని అంటే పేతురుకి ఆ రోజు చెప్పాడుగా, పేతురు నీకు ఇప్పటికీ అర్థం కాలేదా ఎవరు రాజు ఏంటి అనేది అని చెప్పేసి ఆయన క్లియర్ అడిగినప్పుడు ఆయన చెప్పాడుగా, నాకు అర్థమైంది ప్రభు, నువ్వే లోకరక్షకుడు అంటే ఆ విషయం లోకరక్షకుడు అనేటువంటి విషయాన్ని నేను నీకు చెప్పలేదు, కానీ ఆ తండ్రి బయలుపరిస్తేనే నీకు అర్థమైందా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అర్థమైందా? ఆ తండ్రి బయలుపరిస్తేనే మనకు లోకరక్షకుడు అర్థమైంది. మరి తండ్రి మనకి బయలుపరిచినప్పుడు తండ్రి కంటే శ్రేష్టంగా మనం జీవించడం కోసం తండ్రి కోరుకుంటాడా? లేకపోతే మనం ఏదో రాజకీయవాసులు బతుకుల కోసం అపవిత్రులుగా ఉండటం, చెడ్డగా ఉండటం, కులిపోయిన బజార్ ఇచ్చినప్పుడు ఉండటం? పవిత్రమైన రక్తం కదా, పవిత్రమైన శ్రేష్టమైన రక్తం, ఏ పాపం ఎరగని రక్తం.
పుటకలోనే పాపం లేనటువంటి రక్తం కలిగినటువంటి కన్ని గర్భమును ధరించినటువంటి దేవుని బిడ్డ పరలోక రాజ్యం నుంచి డైరెక్ట్గా దిగి వచ్చి నీ కొరకు నా కొరకు భూమి మీద ఆయన ప్రాణం పెట్టేటువంటి రక్తాన్ని మనకి కోసం శిలువలో అప్పగింపబడినప్పుడు కూడా మనం ఇంకా దాగు మచ్చగా కలంకగా ఉంటే అపవిత్రులుగా ఉంటే ఏమాత్రమైనా మనం రక్షించబడడానికి అవకాశం ఉందా? శ్రేష్టమైనటువంటి వారంగా లేనప్పుడు ఆయన వివాహం చేసుకునే స్థానం మనకు ఉందా? మన వధువు అని అంటే సంఘంలో వధువులో మనం భాగమై ఉన్నామని అంటే శ్రేష్టమైనటువంటి వరుణ్ణి మనం పాలిగ్రహం చేసుకోవడానికి ఆ అర్హత ఉందా మనకి? ఒకసారి చదివేసుకోండి. ఎంత శ్రేష్టమైన వ్యక్తితో మన సహవాసం కలిగి ఉన్నాము. ఆ సహవాసాన్ని అపహాస్యం చేసే విధంగా నువ్వును నేను కనుక ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సిన క్రమకాల సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి సరి చేసుకోండి, గమనించండి సోదర సోదరులు. ఎంత మేలైన దినాల్లో ఉన్నాం సార్. ఆ రోజు గ్రహించలేని స్థితిలో సిలువకు అప్పబడినటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి అపవిత్ర అజ్ఞానంలో మనం లేవు. పిలాతుకున్న జ్ఞానం మనకున్నాం. అర్థమవుతుందా? పిలాతుకు గ్రహించబడినటువంటి జ్ఞానం, ఆ రక్తం యొక్క శాపం నా మీద ఉండకుండా చేయమని దేవుడు. అదే రక్తం యొక్క శాపం మన మీద ఉంటుంది. ఆ రక్త విమోచన మనకు ఉండాలి. ఎందుకంటే ఆ విమోచన అనేది మనకు ఉంది అని అంటే మన పాపం. అదే దేవుని చెప్తుంది, వర్తమానం చెప్తుంది. ఏం చెబుతుంది? తీర్పు సమయానికి నిజమైన వధువు వెళ్ళదు అని చెప్తుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గొర్రె పిల్ల ఎప్పుడు కూడా తీర్పులోకి వెళ్ళదు. క్రీస్తు సిలువులోకి పిలాతు వెళ్ళలా. సిలువు రక్తంలో శాపం కలిగేటువంటి రక్తంలోకి వెళ్ళలా. ముందుగానే దేవుని క్రీస్తులో నుంచి విమోచించినటువంటి రక్తంలో ఆయన శుద్ధీకరించబడ్డాడు. అక్కడ ముందుగానే రక్షించబడ్డాడు. పిలాతు పక్కకి వెళ్ళిపోయాడు. ఎక్కడ వాక్యము ఏలియా చెప్పేటప్పుడు కూడా అహోషుభ సమయంలో కూడా 700 మంది గ్రహించగలిగే వాక్యంలో ఉన్నారన్న సంగతి ఏలియా కూడా గమనించలా. ఏనవసలుగా ఏ విధమైనటువంటి ఎత్తుబడి జరిగిందో ఈరోజు నీకు కూడా అదే ఎత్తుబడి జరగాలి. ఈ సమయంలో మరి ప్రపంచం మొత్తం ఏనవసలు కూడా మొత్తం మీద కూడా ఆ యొక్క బ్రీడ్, ఆ యొక్క వధువు, రైడ్, ఆ పక్షిరాజులు ఒకరిని కూర్చుకుంటే సమయం ఆ వధువు ఎత్తుపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు ఆ సిలువలో మనం వెళ్ళకూడదు. అందరూ వేసే సిలువలో వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అందరూ ఆచారాలు కొద్దు, సహవాసాలు కొద్దు, విశ్రమించడం కోసము, డ్యాన్సులు వేసుకోవడం కోసం అట్లా ఉన్నట్టుగా మనం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నువ్వు త్యాగం చేయట్లా. ఏమవుతున్నావు? భయంతో గొంతుకు పక్కన తెలుస్తున్నావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రక్తం, ఒక మనిషిని నువ్వు చంపితే నేరం వేస్తున్న ఈ దేశాల చట్టాలలో అతి శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజుని నువ్వు చంపితే నీ పాపము అంటదా? పాపం వల్ల మరణం రాదా? ఇంకెందుకు మరి? చట్టం వేసేటువంటి శిక్షకి భయపడి తప్పు చేయకుండా మనం టైం టు టైం ఫాలో అవుతాము. కరోనా వస్తుందంటే మాస్క్ పెట్టుకుంటాము. ఎదుటి వాళ్ళు తిడతారంటే మనం జాగ్రత్త పడతాము. ఎవరైనా కొడతాడంటే మాట్లాడేది తగ్గించుకుంటాము. కానీ పాపం మనల్ని వెంబడిస్తుంది, పాపం మనల్ని ముట్టడిస్తుంది, పాపం మనల్ని కాల్చివేస్తుంది అని అనుకున్నప్పుడు తీసుకెళ్ళి సిలువేస్తావా? అర్థమవుతుంది, గ్రహించండి. సిలువ వేసే స్థితిలో మనం ఉన్నామా? సిలువ వేయకుండా మనం ముందుగానే దేవుని యందు ప్రేమ కలిగి ఆయన విమోచనలో మనం ఎత్తుబాటులోకి మధ్య ఆకాశం ఎందుకు ప్రేమ ఎందుకు వెళ్ళటానికి అవకాశం ఇస్తాడు. అవకాశంలో నువ్వు కావలేదా?